ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు సైడ్ యాక్టర్స్ కూడా, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ గా రవికిషన్ గారి గురించి మాట్లాడారు. సో ఆయన ఈ మధ్య మనకి తెలుగులో కూడా చాలా సినిమాలు కనిపించారు. ఫస్ట్ ఆయన మనం రేస్ గోర మూవీలో చూసాము, అక్కడి నుంచి మనకు బాగా ఫేవరెట్ అయిపోయారు మన తెలుగు వాళ్ళకి. సో ఆయన ఈ సినిమాలు చూడడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. మంచి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ లో అసలు అదరగొట్టారు. అండ్ ఒకవైపు కామెడీగా నవ్విస్తానే అండ్ ఒకసారిగా విలన్ గా సూపర్ గా చేశారు. ఆయన అసలు సూపర్ గా పట్టింది. ఆయన క్యారెక్టర్ కొట్టి చాలా షేడ్స్ ఉన్నాయి. కంపల్సరీ మీరు థియేటర్ లో చూడండి, బాగుంటాయి. అలాగే విలన్స్ బ్రదర్స్ కూడా ఇద్దరు ఉంటారు. సో ఈ బ్రదర్స్ క్యారెక్టర్ ఆల్రెడీ సన్ ఆఫ్ సర్దార్ కూడా ఉన్నారు. సో ఫస్ట్ పార్ట్ లో సంజయ్ దత్ గారికి బ్రదర్స్ గా చేశారు, అండ్ ఈ పార్ట్ లో రవికిషన్ గారికి బ్రదర్స్ గా చేశారు. అండ్ వాళ్ళు వచ్చేసరికి ముకుల్ దేవ్ అండ్ విందు దారా సింగ్. సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు అండ్ ఈ పార్ట్ లో కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి అంతసేపు అనుమానం వాళ్ళ మీద అండ్ హీరో బ్యాచ్ మీద. అండ్ వాళ్ళ తేడా కొడుతుంది అంటారు స్టార్టింగ్ నుంచి. అండ్ వాళ్ళ భాషలో సూపర్ కూడా ఫ్రెండ్స్, ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ గా మనకైతే కంపల్సరీ సీను వైట్ల గారి సినిమాలు డి మూవీ, నవ వెంకటేశ, రెడీ మూవీ ఇది కంపల్సరీ గుర్తొస్తాయి. అండ్ ఈ మూవీ కూడా సూపర్ గా ఉంది. సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీ థియేటర్ చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వడమే ఫుల్ గా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ థియేటర్ లో చూడండి, ఫుల్ హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి శరత్ సత్యనారాయణ గారి క్యారెక్టర్ కూడా సూపర్ గా ఉంది. ఆయన వచ్చేసరికి విలన్ ఫాదర్ గా యాక్ట్ చేశాడు. ఆయన ఒక ప్లే బాయ్, ఆయన క్యారెక్టర్స్ కూడా సూపర్ గా ఉంటుంది. సో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మెయిన్ గా మనకి కమెడియన్ సంజయ్ మిశ్రా గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఆయనది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్. సో పవర్ఫుల్ అండ్ సస్పెన్స్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ కూడా వెరైటీగా ఉంటుంది, ఫుల్ నవ్విస్తాడు వచ్చిన కాసేపు అయినా. సో కంపల్సరీ వీళ్ళు చూడండి థియేటర్స్ లో. సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో ముకుల్ దేవ్ గారి చివరి సినిమా. అండ్ ముకుల్ దేవ్ గారు వచ్చి మనం తెలుగులో కృష్ణ మూవీలో చూసాం. కృష్ణ మూవీలో జక్క క్యారెక్టర్. సో మనందరూ చాలా ఫేవరెట్. సో రవితేజ గారు అయితే ఆడుకుంటారు ఆ క్యారెక్టర్ ని. అండ్ మనకందరూ ఫేవరెట్ క్యారెక్టర్ ఆయన. ఈ సినిమాలో ముకుల్ దేవ్ గారు లాస్ట్ సినిమా ఇది, ఆయన ఈ మధ్య మరణించారు. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఆయన చివరిసారి థియేటర్లో చూడడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఆయన క్యారెక్టర్ బిలే చేశారు. అండ్ ఈ సినిమాలో అందరూ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. కంపల్సరీ థియేటర్లో చూడండి, సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్.